హాయ్ అండి, అందరికీ నమస్తే. గుడ్ మార్నింగ్. నా పేరు బెనర్జీ. మన ఛానల్లో @నా ఆంధ్ర కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నన్ను అర్ధరాత్రి 1 గంటకు నిద్రలేపి సంతకం చేయమన్నారు బాలినేని శ్రీనివాసరావు గారు. అప్పటి కార్యదర్శి శ్రీకాంత్ వచ్చి అర్ధరాత్రి నిద్రలేపి రేపొద్దున్న సెకి బిల్లు పాస్ చేసుకోవాలి, సంతకం పెట్టమన్నారు. ఇందులో ఇంత మతలబు ఉందని నాకు తెలియదు. నాకేదో అనుమానం వచ్చి నేను సంతకం పెట్టలా. పెట్టుంటే నేను బుక్ అయిపోయేవాడిని అన్నట్లుగా నిన్న బాలినేని శ్రీనివాసరావు గారు ఈనాడికి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. అదృష్టవంతుడి పాపం, చాలా మంచి పని చేశాడు. జగన్ చేసిన అప్పులు అపరిమితం, రాజ్యాంగ విరుద్ధమైన కార్పొరేషన్ రుణాలు. 2022-23లో 345 రోజులు అప్పులే. ఇది రాష్ట్ర పరిస్థితి. కాగ్ నివేదిక. అన్నంటే మజాకనా? ఏదైనా చేసి చెయ్యాలంతే. తిరుపతి లడ్డు మీద 4 డిఎస్పీలు 4 బృందాలుగా విచారణ. తెలుసు కదండి, మొన్న సుప్రీంకోర్టు విచారణకు వేసింది. సెంట్రల్ గవర్నమెంట్, ఒక మనిషి, సిబిఐ, లోకల్ పోలీస్. ఆ లడ్డు విషయం విచారణ స్టార్ట్ అయిందనమాట. ఇంకా రాష్ట్రానికి చెక్కుల ఆదాయానికి రాసిచ్చిన జగన్, షర్మిల గారి పాపం. ఈవిడి తోటాలు మామూలుగా లేవు జగన్మోహన్ రెడ్డి గారికి. ఎందుకంటున్నానంటే కడిగేస్తుంది నడి రోడ్డు మీద పెట్టి. ఆవిడ చేసిన తప్పేం లేదు, ఆవిడ చెప్పే మాటలు కరెక్ట్గా ఉన్నాయి, అందులో హర్షించాల్సిందే. నిజంగానే రాష్ట్రానికి చెక్కులేగానే ఇచ్చాడు ఆదానికి మొత్తం. ఈయన సులాభం కోసం, ఈయన సంపాదన కోసం విపరీతమైన ఆలోచనలు. ఆవిడ అన్న దాంట్లో తప్పు ఏం లేదు. నిజంగా రాజశేఖర రెడ్డి బిడ్డ అనిపించింది. తిరుమలలో 300 రూపాయల టికెట్ దర్శనం రద్దు చేశారండి. ఎందుకంటే ఆర్టీసీ, ప్రైవేటు వాళ్ళు ఈ టికెట్లను అడ్డం పెట్టుకుని దోపిడీ చేస్తున్నారు. అది గుర్తించి ఈ టికెట్ని రద్దు చేశారు. ఒక మంచిది. జగన్ అవినీతిపై విచారణ జరపాలి. ఎన్ని విచారణలు అండి, మన అన్నకు లెక్కే ఉందే. నేనే వేసుకోండి పండి, ఇంకో 2 కేసులు అవుతాయి, నాకేం భయం. అలాగా ఇది పరిస్థితి మన జగన్మోహన్ రెడ్డి గారికి. 4 తుపాకులతో పట్టుబడ్డ నంద్యాల వైకాపా నేత. ప్రత్యర్థులను మట్టు పెట్టేందుకే ఈ తుపాకులు తీసుకెళ్తున్న వైనం. బా, అధికారం లేకపోయినా ఎంత ధైర్యం అండి, తుపాకులతో తిరుగుతున్నారు. పైగా వైకాపా నేతలంటే ఇంకా మామూలా? వాళ్ళ కల్చరు అది. బా, ఈ ఫోటో చూడండి. పవన్ కళ్యాణ్ గారు తెలుసు కదా, బొత్స సత్యనారాయణ గారు, పవన్ కళ్యాణ్ గారు నిన్న ఆలింగనం చేసుకున్నారు అసెంబ్లీ దగ్గర. మంచి పరిణామం ఇది. మౌనంగా ఉంటే ప్రజాస్వామ్యాన్ని కూని చేసినట్టే. విష్ణుకుమార్ రాజు గారు, జగన్ అవినీతిపై విచారణ చేయకపోతే ప్రజాస్వామ్యాన్ని నిజంగా కూని చేసినట్టే. దయచేసి విచారణ జరిపించండి విష్ణుకుమార్ రాజు గారు.